కార్తీక పురాణం 28వ అధ్యాయము సుదర్శన స్తోత్రము. అంబరీషుడు విష్ణు చక్రాన్ని చూసి, విష్ణు భగవానునికి ప్రియమైన ఓ సుదర్శనమా, ఆగు ఆగు, నేను నీకు నమస్కరిస్తాను. ఇతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో కాపాడు. ఇతని చంపుట న్యాయం కాదు. చంపడం తప్పదని నీవు అనుకునేటట్లయితే ఇతని ప్రాణాల బదులు నా ప్రాణాలిస్తాను. బ్రాహ్మణవధ మానుము, కానిచో నాతో యుద్ధానికి రమ్ము. నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి. అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను. క్షత్రియుడు ఒకదానిని యోచించకూడదని బ్రహ్మ నిందించెను. అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుచున్నాను. నీవు సకల దేవతలకు రక్షించిన దానివని, నీ బలం హెచ్చని నేను ఎరుగుదును. అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది. శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను క్రిందకి తోర్చిన వెంటనే మునీంద్రుణ్ణి వదులుతాను. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే, విష్ణు భగవానుని చేతియందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణం అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికెను. సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలనే నెపముతో కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను చంపడానికి సాధ్యం కాని రాక్షసులను, మధు కౌటభులను చంపాను. అట్టి ఈ దుర్వాసుని చంపడం ఎవరితరం కాదు. అతడే నిన్నీ దశకు తెచ్చాడు. నేను బ్రహ్మశంకరుల తేజస్సు ధరించాను. ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు. బ్రహ్మ రుద్ర తేజాలను మించిన నన్ను, క్షాత్రతేజం కలిగిన నీవు ఏమీ చేయలేవు. బలవంతుడైన పగవాడితో సంధి చేసుకోవడం మంచిది. నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డలు ఆలోచించక యుద్ధానికి సమకట్టావు. నీవు హరిభక్తుడవని నీవన్న మాటలకు ఇంతవరకు సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు. ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో, ఓ సుదర్శనమా, నా దేవుని ఆయుధానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను. లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని. క్షత్రియుల ధర్మమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. శరణన్న వారిని విడిచిపెట్టకపోవడం మా వంశంలో లేదు. బ్రాహ్మణుల మీద, గోవుల మీద, స్త్రీల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానం. అందుచేత ఇంతవరకు సహించాను. నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. బలాబలాలు తేల్చుకుందాం, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలాడు అంబరీషుడు. అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు. నిన్ను శరణుజొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డారు. అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనమును లేవనెత్తి, నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది. నీ చేతిలో మరణించడానికే యుద్ధానికి దిగాను. రాక్షస సంహారివి, నీ బలం నాకు తెలియనిది కాదు. నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారము చేశాడు. అంబరీషుడిని సుదర్శనుడు లేవనెత్తి, నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యాను. అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. దీనిని చదివినప్పటికీ వినినప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి అని ఆత్రి మహర్షి వివరించెను. 28వ అధ్యాయం సమాప్తం. శంభో హర 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 శంకర. ఓం నమ శివాయ. ఓం శ్రీ విష్ణవే నమః.